సత్య న్యూస్ హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. కరోనా వైరస్ యావత్ ప్రపంచంపై తన ప్రతాపాన్ని చూపిస్తుంది. జనాన్ని వణికిస్తుంది. వీధుల్లో కర్ఫ్యూ కనిపిస్తుంది. ఇంటి గడప దాటితే ఐసోలేషన్కు ఆహ్వానిస్తుంది. మరి ఇలాంటి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. అలాగే ప్రజలు కూడా స్వీయ నియంత్రణ, భౌతిక దూరం పాటించాలని చెబుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలను వివరించేందుకు సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వెంకటేష్ పొట్రు గారితో సత్య న్యూస్ ఛానల్ హెల్త్ కేర్ కార్యక్రమంలో అడిగి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు సత్య న్యూస్ హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. సో డాక్టర్ గారు, మరి కరోనా వైరస్ లక్షణాలు ఏంటి? కరోనా వైరస్ రెండు రకాలు ఉంటాయండి. ఒకటి ఏసిమ్టమాటిక్ ఫేజ్, ఇంకోటి సిమ్టమాటిక్ ఫేజ్. సిమ్టమాటిక్ ఫేజ్ ఎలా ఉంటుందంటే అది 5 రోజుల నుంచి 7 రోజుల దాకా, 7 రోజుల నుంచి 14 రోజుల దాకా సపరేట్గా ఉంటాయి. చాలా వరకు 5 రోజుల నుంచి 7 రోజుల దాకా తగ్గిపోవాలి. ఒకవేళ అది 7 రోజులు దాటి 14 డేస్కి వెళ్తే పేషెంట్ చాలా క్రిటికల్గా మారుతున్నట్టు అర్థం అన్నమాట. ఇది సిమ్టమాటిక్ ఫేజ్లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ జ్వరం, సర్ది, దగ్గు, ఒళ్ళు నొప్పులు, కొంతమందిలో ఈవెన్ లూజ్ మోషన్స్ అంటే బేదులు, వామిటింగ్స్ ఇవన్నీ కూడా రావచ్చు. సో ఇవి 5 to 7 డేస్లో మామూలుగా రికవరీ అయిపోవాలి. ఒకవేళ 5 to 7 డేస్లో రికవరీ అవ్వని పరిస్థితుల్లో 14 డేస్ దాకా దారితీస్తుంది. 14 డేస్ దాటితే ద థర్డ్ స్టేజ్ ఆఫ్ ద ఇల్నెస్ మొదలవుతున్నట్టు. ఆ థర్డ్ స్టేజ్ దాటితే మట్టుకి పేషెంట్ మనకి చేజారుతున్నట్టు లెక్క. ఇది సిమ్టమాటిక్ ఫేజ్. కాకపోతే అన్ని జ్వరాలు కరోనా వైరస్ కింద కాదు, కానీ ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ప్రతి జ్వరం వచ్చిన ప్రతి పేషెంట్ని COVID-19 పేషెంట్గానే గుర్తించాల్సి వస్తుంది. అండ్ ఏసిమ్టమాటిక్ ఫేజ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిట్యువేషన్, ఈ పోస్ట్ నిజాముద్దీన్ ఇన్సిడెంట్ తర్వాత చాలామంది తనకి ఈ సిమ్టమ్స్ ఏమీ లేకుండా కోవిడ్ టెస్ట్ చేయించుకోవటము, అది పాజిటివ్గా రావటం, ఇది ఇంకా క్రిటికల్ కంపేర్ టు ద సిమ్టమాటిక్. ఓకే సార్, మరి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్తలు అంటే చాలా ఉన్నాయమ్మా. ఫస్ట్, ఇళ్ళకే కన్ఫైన్ అయి ఉండాలి. ఒకవేళ బయటకి వస్తే ఇంటి నుంచి ఒట్టళ్ళే రావాలి, బయటలో ఒట్టళ్ళే వెళ్తూ ఉండాలి. ఇంటి సరుకులు ఏమైనా తెచ్చుకుంటే ఒకేసారి 10 రోజులకి లేదా 15 రోజులకి కావాల్సినవి ఒకేసారి తెచ్చుకోవాలి. ఫ్రీక్వెంట్గా బయటికి రావటము లేదా గుంపు మీటింగ్స్ అలాంటివి పెట్టకుండా ఎవరి ఇళ్ళలో వాళ్ళే ఉండాలి. అండ్ రెండోది, ఎవరైతే బయటకు వెళ్ళారో వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఏవైతే బట్టలు వేసుకున్నారో అవి వెంటనే వాష్ చేసేసి స్నానం చేయటము, కొత్త ఉన్న వేరే బట్టలు ధరించడం అలాంటివి చేసుకుంటే బయట నుంచి వచ్చిన ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా అన్నీ వాటికి దూరంగా ఉంటున్నట్టు చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం రిపీటెడ్ హ్యాండ్ వాష్, WHO గైడ్లైన్స్ మనకి ఏమైతే చెప్పాయి, ద 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ హ్యాండ్ వాష్ చేసుకుంటూ మనం సురక్షితంగా ఉంచవచ్చు. అలానే మన ఇంట్లో ఉన్న వాళ్ళని క్షేమంగా ఉండవచ్చు. ఓకే డాక్టర్ గారు, మరి ఐసోలేషన్, క్వారంటైన్ ఈ రెండు టర్మ్స్కి డిఫరెన్స్ ఏంటి? ఐసోలేషన్, క్వారంటైన్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక 1000 మెంబర్స్ని మనం కలెక్ట్ చేసుకున్నాం. మనం ఈ COVID-19 టెస్ట్ వాళ్ళకి చేసాము. సో ఈ 1000 మెంబర్స్లో మనకు ఒక 30 మెంబర్స్కి టెస్ట్ పాజిటివ్ అని వచ్చింది. సో ఎవరైతే ఆ టెస్ట్ పాజిటివ్ వచ్చారో వాళ్ళని ఐసోలేషన్కి పంపిస్తాం. ఐసోలేషన్ అంటే ఏంటంటే COVID-19 టెస్ట్ చేసి ఆ టెస్ట్ పాజిటివ్ వచ్చిన వాళ్ళని ఐసోలేషన్కి తరలిస్తారు. ఐసోలేషన్ అంటే ఆ మనిషి దగ్గరికి వేరే ఎవరిని అలో చేయరు, తన వరకే ఉంటారు. ఏ డాక్టర్, వైద్య సిబ్బంది తనని అడ్రస్ చేస్తారో వాళ్ళు తల నుంచి పాదం దాకా మొత్తం రక్షణతో, అంటే PPE అంటున్నారు కదా ఇప్పుడు, ఆ PPE ఏదైతే ఉందో మొత్తం అది ధరించి వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్ తీసుకొని ఆ పేషెంట్ని చూస్తారు. ఐసోలేషన్ అంటే పేషెంట్ని టెరిషరీ కేర్ హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వటం. దానికి ఆ పర్టికులర్ పర్సనే వెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వగలరు. ఇది ఇంట్లో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వలేము. ఇది ఓన్లీ పేషెంట్ COVID-19 పాజిటివ్ వచ్చిన వాళ్ళకి. క్వారంటైన్ అంటారా, మిగతా 970 మంది చెప్పాను కదా, సిమ్టమ్స్ అంటే COVID-19కి సంబంధించిన లక్షణాలు
ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళని మనం అసెంబుల్ చేసుకొని వాళ్ళని మనం అబ్జర్వేషన్లో పెట్టుకుంటాం. వాళ్ళకి ఈ పీపీ వేసుకొని వెళ్ళి చూడాల్సినంత అవసరం ఏం లేదు. వాళ్ళ అబ్జర్వేషన్లో పెట్టుకొని చూసుకుంటాం. అబ్జర్వేషన్ హాస్పిటల్ అయినా జరగచ్చు, లేదా ఇంట్లో అయినా జరగచ్చు. ఐసోలేషన్కి క్వారంటైన్కి తేడా ఏంటంటే, ఐసోలేషన్ ఓన్లీ హాస్పిటల్స్, క్వారంటైన్ ఇంట్లో, ఈవెన్ రెడ్ జోన్స్ ఉన్న చోట కూడా మనం చేసుకోవచ్చు. ఓకే సార్, మరి ఐసోలేషన్ క్వారంటైన్ పేర్లు చెప్తేనే ప్రజలు భయపడుతున్నారు కదా, మరి దానికి గల కారణాలు ఏంటి? అది లైక్ మామూలుగా ఈ విలేజెస్లో హైప్ చాలా ఎక్కువైపోయింది. అది దానికి ఎవరిని ఉద్దేశించింది కాదు. ఎస్పెషలీ చిల్డ్రన్ బిలో 10 years, ఎల్డర్లీ పీపుల్ అబోవ్ 60 years, 60 సంవత్సరాల తర్వాత ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అది ఇది అని చెప్పేసరికి వాళ్ళలో భయాందోళనలు జరుగుతున్నాయి. అవేమి భయపడాల్సిన అవసరం ఏమి లేదు. మీరు జాగ్రత్తగా ఉండి ఇంటి బయటకి వెళ్ళకుండా ఎవరో ఇంటి నుంచి ఒట్టల్ని పంపించుకుంటూ జాగ్రత్తగా ఇళ్ళకే కన్ఫైన్ అయ్యి ఉంటే ఎటువంటి భయం చెందాల్సిన అవసరమూ లేదు. అట్ ద సేమ్ టైం ఏమి కాదు, జాగ్రత్త ఉండాల్సిన వాళ్ళు నలుగురే. ఏజ్ గ్రేటర్ దెన్ 60 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, చిల్డ్రన్ లెస్ దెన్ 10 years, ఏమన్నా డయాబెటీస్, క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అంతకుమించి మిగతా వాళ్ళంతా డేంజరస్ జోన్లో ఉన్నారు అని లేదు. ఆ హైప్కి బలైపోయి బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. జాగ్రత్తగా ఉంటే చాలు. ఇళ్ళకే కన్ఫైన్ అయితే నన్ను అడిగితే కరోనాకి దూరంగా ఉన్నట్టే. ఎప్పుడు చూసినా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండటము, ఇంటికే ఉంటే ఎటువంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. ఓకే డాక్టర్ గారు, మరి లాక్డౌన్ పొడిగింపు కరోనా కట్టడికి ఏ మేరకు ఉపయోగపడుతుంది? రెండు అండి. ఫస్ట్, లాక్డౌన్ పొడిగింపు కరోనాని కట్టడి చేస్తుంది. ఎలా కట్టడి చేస్తుంది అంటే, ద ఎక్స్పోజర్ తగ్గిపోతుంది, బయటకు వచ్చే పాపులేషన్ తగ్గుతుంది. ఫస్ట్ బయటకు వచ్చే పాపులేషన్ తగ్గటం వల్ల, సపోజ్ ఇంటి నుంచి ఒట్టళ్ళే వచ్చారనుకోండి, ఆన్ అన్ యావరేజ్ ఎన్ని వెహికల్స్ వస్తాయి? మాస్ గ్యాదరింగ్స్ అన్నీ తగ్గిపోతాయి, గుంపు కట్టడాలన్నీ తగ్గిపోతాయి. మాల్స్, సినిమా హాల్స్, సోషల్ గ్యాదరింగ్స్, మ్యారేజెస్, ఫంక్షన్స్ ఇవన్నీ దూరంగా ఉంటే ఏమవుతుంది? మాస్ గ్యాదరింగ్స్ తగ్గిపోతాయి. సో ఎవరిలో కరోనా ఉందో లేదో మనకి తెలియదు. సో ఈ లాక్డౌన్ పొడిగించడం వల్ల ఈ ఈవెంట్స్ అన్నీ దూరంగా వెళ్ళిపోతాయి. అట్ ద సేమ్ టైం లాక్డౌన్ పొడిగించడం వల్ల ఫైనాన్షియల్ క్రైసిస్ చాలా ఇబ్బంది వస్తుంది. అది గతంలో చెప్తానే ఉన్నారు. నన్ను అడిగితే పోస్ట్ కరోనా ఈవెన్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇప్పుడున్న సిట్యువేషన్లో మాస్ గ్యాదరింగ్స్ ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే పెంచుకోవాలి. అండ్ మనకున్న అది ఓన్లీ ఆప్షన్, ఇప్పుడున్న ఓన్లీ ఆప్షన్. మనల్ని మనం సేవ్ చేసుకోవాలి అంటే దే ఇస్ ఓన్లీ ఆప్షన్ విచ్ ఈస్ అవైలబుల్ ఈవెన్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్స్. 2 తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్స్కి ఉన్న ఏకైక ఆప్షన్ లాక్డౌన్. ఎందుకంటే దీనికి ఏ మెడిసిన్స్ లేవు అండ్ వేరే ఎటువంటి మెథడ్స్ లేవు. అండ్ రోజు రోజుకి కేసెస్ పెరిగే కొద్దీ మనం లాక్డౌనే చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన దగ్గర 12,700 కేసెస్ పాజిటివ్ ఉన్నాయి. ఆ కేసెస్ అని తగ్గాలి. ఆ కేసెస్ తగ్గుతూ, కేసెస్ పెరగకుండా, ఉన్న కేసెస్ తగ్గుతూ నెగటివ్గా, లైక్ సపోజ్ నిన్న 263 మెంబర్స్ డిశ్చార్జ్ అయ్యారు అంటే ఇవాళ 400 మెంబర్స్ డిశ్చార్జ్ అవ్వటం, 2 సార్లు రిపోర్ట్ COVID-19 నెగటివ్గా వస్తే అప్పుడు లాక్డౌన్ కొన్ని షరతులతో, అంటే ఒకేసారి రిలీజ్ చేయలేరు కదా. ఒకేసారి రిలీజ్ చేస్తే ఏమవుతుంది? అందరు రోడ్ల మీదకి వచ్చేస్తారు. సో విడివిడిగా ఈ మాస్ గ్యాదరింగ్స్ ఏమైతే ఉంటాయి అంటే లైక్ ఏంటి, సినిమా హాల్స్, నేను చెప్పినట్టు ఇందాక ఈ మాల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి మట్టికి దట్ షుడ్ బి ద లాస్ట్ స్టెప్. ఈ ఫస్ట్ మెడిసిన్స్ 5 daysకి లైక్ ట్రావెలింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ట్రాన్స్పోర్ట్కి పర్మిషన్స్ ఇవ్వాలి. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉంటే, లాక్డౌన్ స్టెప్ బై స్టెప్ బ్రేక్ చేసుకుంటూ ఉంటేనే చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్కి అయితే లాక్డౌన్ ఈజ్ ద మస్ట్. May 3rd తర్వాత కూడా కేసెస్ పెరిగితే మనం ఇంకా లాక్డౌన్కే చేసుకోవాలి. ఓకే సార్, మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ కరోనా వైరస్ ప్రాబల్యం మరి తగ్గుముఖం పట్టిందని మనం భావించవచ్చా? ప్రస్తుతం తగ్గుతుంది అంటే మేడం, ఒక రోజేమో లెస్ కేసెస్ నమోదవుతున్నాయి, చాలా తక్కువ కేసెస్. ఒక రోజేమో 16-15 కేసెస్ నమోదవుతున్నాయి. కానీ ఇంట్లో అన్ని రోజులు ఒకేసారి 60-70 కేసెస్ నమోదవుతున్నాయి. ఇవాళ అయితే
నిన్న మొన్న దాదాపు 63 కేసెస్ నమోదైనాయి తెలంగాణలో. సో ఇంకా వీ హ్యావ్ నాట్ రీచ్ ద పర్టిక్యులర్ టార్గెట్స్ అని ఉంటాయి కదా, లైక్ నిన్న ఇన్ని కేసెస్ ఉన్నాయి మన దగ్గర, ఇవాళ దిగుమటు అది ఇంకా టేక్స్ టైం. నన్ను అడిగితే మోస్ట్లీ కేసెస్ పెరగకపోతే ఇంకొక 10-15 రోజుల్లో తగ్గే అవకాశాలే ఉన్నాయి. అంటే కొత్త కేసెస్ ఏమీ నమోదవకుండా ఉంటే తగ్గే పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, మరి ప్రస్తుత పరిస్థితుల్లో మరి కరోనా వైరస్కి మందు కనుగొంటారని భావించవచ్చా? ఎస్, డెఫినెట్లీ. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్, వాటితో పాటు మన భారతదేశం, అటు చైనా అండ్ అట్ ద సేమ్ టైమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కొలాబరేషన్ విత్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాటితో టైఅప్ అయ్యి వాళ్ళు ముందు కనిపెట్టే క్రమంలోనే ఉన్నారు. కాకపోతే సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ రీసెర్చ్ మన ఇండియా తరపున కనిపెడుతుంది, అది క్లినికల్ ట్రయల్స్ 2లో ఉంది. అట్ ద సేమ్ టైం చైనా చేసిన, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇవన్నీ కూడా క్లినికల్ ట్రయల్స్ ఫేజ్ 2 అయినాయి. బట్ స్టిల్ ఇంకా చాలా ట్రయల్స్ ఉన్నాయి. ఇదంతా దాటుకొని మనకంటూ ఆ ప్రాపర్ వ్యాక్సినేషన్ రావాలి అంటే ఇట్ విల్ టేక్ అప్రాక్సిమేట్లీ 12 to 15 months. 12 నెలల నుంచి 15 నెలలు తప్పనిసరిగా పడుతుంది. ఎందుకంటే ట్రయల్స్ ఉంటాయి, ఒక్కొక్క లెవెల్ ఆఫ్ ట్రయల్స్ దాటుకుంటూ వ్యాక్సిన్ రావాలి. ఫస్ట్ జంతువులు, లాస్ట్ మనిషి దాకా రావాలి. అండ్ ఇదంతా టైం పట్టే ఇది. సో ఆ 12 to 15 months మనం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. సార్, మరి లాక్డౌన్ సమయంలో ప్రైవేట్ వైద్య సేవలకు మినహాయింపు కలిగించడం మరి ఇది మంచిదే అని మీరు భావిస్తున్నారా? ప్రస్తుతం తెలంగాణలో అది చాలా మంచిదే అమ్మా. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ ఏం చేశారంటే ప్రైవేట్ మెడికల్ వైద్య సేవలు ఏవైతే ఉన్నాయో, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి కదా, ఆ మెడికల్ కాలేజెస్ అన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చారు. అంటే దే హ్యావ్ టేకెన్ ఓవర్, గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే పనిచేస్తాయి. ఆ COVID-19 హాస్పిటల్స్గా మార్చబడినాయి. దానివల్ల వైద్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్స్పోజర్ అవుతున్నారు. ఇప్పుడు నిన్న చూసుకుంటే అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఒక హౌస్ సర్జన్కి పాజిటివ్ వచ్చింది. ఆ అబ్బాయి వయసు 21 ఏళ్ళు, MBBS అయిపోయి హౌస్ సర్జన్ 4 నెలలు చేస్తున్నప్పుడు ఇక్కడ COVID-19 వార్డులో వేస్తే అబ్బాయి సరిగ్గా PPE లేకపోవటం వల్ల లేదా ఎఫెక్టివ్ మెషర్స్ తీసుకోకపోవటం వల్ల పాజిటివ్ వచ్చింది. ఆ పరిస్థితి తెలంగాణలో లేదు. తెలంగాణలో గాంధీ ఇలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవి టేకప్ తీసుకున్నారు గవర్నమెంట్. సో దానివల్ల ఏమవుతుంది, ద ఎక్స్పోజర్, ప్రైమరీ హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్స్పోజర్ తగ్గిపోతుంది. అండ్ గవర్నమెంట్ చేసిన మంచి పని ఇంకోటి ఏంటంటే రొటేషనల్ షిఫ్ట్. అంటే ఇప్పుడు నేనున్నాను, ఇవాళ నా డ్యూటీ ఉంటే నెక్స్ట్ 4 days నా డ్యూటీ ఉండదు. ఇవాళ నేను డ్యూటీ చేస్తే నెక్స్ట్ 4 days నా డ్యూటీ ఉండదు. ఆ లోపల నేను ఇమ్యూనిటీ పెంచుకుంటాను, 5th day మళ్ళీ నేను డ్యూటీకి వస్తాను. సో ఈ రొటేషనల్ షిఫ్ట్ రావటం వల్ల ఎక్స్పోజర్ అనేది తగ్గిపోతుంది. సో మైండ్ కెన్ వర్క్ ఈవెన్ బెటర్. సో ఆ తరంలో తెలంగాణ ప్రభుత్వం చాలా మంచి చేసినట్టే చెప్పుకోవాలి. ఓకే సార్, వెల్ సార్ డాక్టర్ గారు. మరి ఈ కరోనా వైరస్ ఏదైతే ఉందో ఇది మరి పాత వైరసా లేకపోతే కొత్త వైరసా? ఇది కొత్త వైరస్. COVID-19 అనేది కొత్త వైరస్. కానీ ఈ కరోనా వైరస్ అనేది ఇప్పుడు పుట్టింది కాదు, ఎప్పుడో 1930 అంటే 1930లో అది ఫస్ట్ గమనించారు. అది మనుషుల్లో గమనించలేదు. అది చికెన్ ఉంటుంది కదా, కోడిలో అది ఫస్ట్ గ్రహించడం అయింది. అది ఏ విధంగా అంటే ఫస్ట్ లంగ్ ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తులు ఏమైతే ఉన్నాయో అది ఎఫెక్ట్ అయినాయి. 1930లో బ్రాంకైటిస్ అనే ఇది ఒక కోడిలో నమోదైంది. ఆ బ్రాంకైటిస్ దేనివల్ల వచ్చింది అని టెస్ట్ చేస్తే అది కరోనా వైరస్లో ఒక స్పీషీస్ ఉంటాయి. కరోనా వైరస్ అనేది ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ నుంచి 10 రకాల డిఫరెంట్ వైరసెస్ వచ్చినాయి. సో 1930లో ఫస్ట్ కోడిలో గుర్తించింది. 1940sలో ఇది మౌస్, నా తెలుగులో అది ఎలిట్ అనుకుంటాను, మౌస్లో గుర్తించడం జరిగింది. ఆ మౌస్లో ఏం జరిగిందంటే కోడిలో జరిగినట్టు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఏమీ లేదు. కాకపోతే ఈ మౌస్లో తామర్లు రావటము, లూజ్ మోషన్స్ అవ్వటం అలాంటివి. మనుషుల్లో హ్యూమన్స్లో గుర్తించడం మట్టుకి 1960.
1960లో 2 డిఫరెంట్ కరోనా వైరసెస్ నిర్ణయించడమైంది. ఈ 1960లోనే సెయింట్ థామస్ హాస్పిటల్ లండన్లో ఫస్ట్ కరోనా వైరస్ని గుర్తించారు. కాకపోతే అవి చాలా చిన్న ఇన్ఫెక్షన్స్, ఇంత బీభత్సం సృష్టి చేస్తుందని ఎవరు అనుకోలేదు. అవి చేసిన 2 కామన్ సిమ్టమ్స్ ఏంటంటే కోల్డ్, సర్ది, జలుబు, అంతే. అంతమించి వేరే ఏ సిమ్టమ్స్ లేవు. మళ్ళీ ఇదే వైరస్ 2003, 2004, 2012లో వేరే వేరే పేరుల మీద గ్రహించడమైంది. సార్స్, SARS, MERS, తర్వాత కోవిడ్ 2012లో కూడా డిటెక్ట్ అయింది. ఇవన్నీ ఊపిరితిత్తులకి సంబంధించే వైరసెస్. కాకపోతే ఏది ఇంత సీరియస్గా, ఇంత డిసాస్ట్రస్గా ఎప్పుడు మారలేదు. ఒక డిసాస్టర్గా మిగిలిందంటే అది COVID-19. సో ఆ వైరసెస్ అన్నీ ఒక తీరు అయితే ఈ COVID-19 అనేది ఒక తీరు. సో COVID-19 కొత్తది, కానీ కరోనా వైరస్ దాదాపు ఒక 110 సంవత్సరాల కింద జరిగిన ఇది. కరోనా వైరస్ మనుషుల ద్వారానే కాకుండా జంతువుల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని ప్రచారం జరుగుతుంది. మరి దీనిపై డాక్టర్ గారి మాటలో చిన్న బ్రేక్ తర్వాత హెల్త్ కేర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, మరి ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యులపై జరుగుతున్న దాడులను ఏ విధంగా చూడవచ్చు? యాక్చువల్లీ ఇది ఇప్పుడు వచ్చింది కాదు మేడం, చాలా సంవత్సరాల నుంచి వైద్యుల మీద దాడి జరుగుతూనే ఉంది. కాకపోతే ఇప్పుడు గుర్తించడం జరుగుతుంది, ఎందుకంటే ఇప్పుడు మనం చాలా హెల్త్ ఎమర్జెన్సీలో ఉన్నాం. కానీ ద 2 డిపార్ట్మెంట్స్, దాడులు జరిగే డిపార్ట్మెంట్స్ ఏవి అంటే ఒకటి పోలీస్, ఇంకోటి హెల్త్ కేర్ డిపార్ట్మెంట్స్. హెల్త్ కేర్ డిపార్ట్మెంట్స్ ఇదివరకు జరిగిన దాడులు ఒక ఇంత అయితే ఇప్పుడు జరుగుతున్న దాడులు ఇంకో ఎత్తు. ఇది ఒక హెల్త్ ఎమర్జెన్సీ. ఇప్పుడు ఏ డాక్టరు వాళ్ళ ఫ్యామిలీస్ వెళ్ళి సేవ చేయని చెప్పరు, కానీ అది ఒక మానవ సేవ. దాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలాంటి టైంలో కూడా ఏమంటారు, ఒప్పుకోవచ్చు వాళ్ళ బాధ, కాదనట్లేదు. వాళ్ళ పేషెంటు, వాళ్ళ బంధుమిత్రులు ఎవరైతే మరణించారో వాళ్ళకి ఎప్పుడైనా తీరని లోటే. కానీ ఇది ఒకటి హెల్త్ ఎమర్జెన్సీ. హెల్త్ ఎమర్జెన్సీ అని ఎన్నిసార్లు ఎందుకు అంటున్నానంటే దీనికి ఒక ముందు లేదు. డాక్టర్స్ ఏం చేస్తారు, వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి మీరేమీ సెల్యూట్ చేయాల్సిన అవసరం లేదు, లేదా మోడీగా చెప్పినట్టు ఆ ప్లేట్లు కొట్టడం అలాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదు. జనతా కర్ఫ్యూ రోజు ఏదైతే చేశారో అదేం అవసరం లేదు. మీరు చేస్తున్న దానికి మమ్మల్ని ఏమీ అడగాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కటి నేను కోరుకునేది ఏంటంటే జనాలందరికీ, ప్రజలందరికీ వైద్యుడు కూడా ఒక మానవుడే. అర్థమైందా? ఎవరు మనిషి చావాలి అని ఎవరు అనుకోరు. కాకపోతే కొన్నిసార్లు డాక్టర్స్ కూడా చేయి దాటే కూడా చాలా ఉంటాయి. ఇది ఒక హెల్త్ ఎమర్జెన్సీ కాబట్టి ఇలాంటి టైంలో వాళ్ళ సపోర్ట్గా ఉండాల్సింది పోయి దాడులు చేయటం అనేది చాలా క్షమించడానికి నేరం. ఇప్పుడు వచ్చిన చట్టాలు డాక్టర్స్కి ఫేవరబుల్గా ఉండొచ్చు, దానివల్ల జనాల్లో భయం కలిగి డాక్టర్స్ మీద దాడి చేయకుండా ఉంటారే తప్ప వాళ్ళంతటా వాళ్ళకి రావాలి. ఏమని? అది మానవ సేవ, చాలా గొప్ప సేవ. వాళ్ళు చేస్తున్న పని చాలా గొప్పది. దానికి మనం ఎప్పుడు అండగా ఉండాలి అనే తత్వం మనిషిలో ఎప్పుడు వస్తుందో ఆ రోజు వైద్యుల మీద దాడులు ఇవన్నీ ఆరిపోతాయి. ఆ దాడులు ఆగితే మనిషి ఇంకా మంచిగా మనకి సపోర్టింగ్గా ఉండాలి. ఎప్పుడైనా డాక్టర్స్ అయినా, పోలీసులు అయినా ఇలాంటి టైంలో, ఇలాంటి క్రైసిస్ టైంలో వాళ్ళు చేసే సేవ చాలా అంచనాలకే అందనిది. అది ఓకే డాక్టర్ గారు, మరి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం వైద్యుల సంక్షేమానికి యుద్ధ ప్రాతిపదికన ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని? ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అలానే 2 తెలుగు రాష్ట్రాల సీఎంస్, వాళ్ళందరికీ మై హార్ట్ఫుల్ విషెస్. ఎందుకంటే వాళ్ళు ఒక 3rd వరల్డ్ వార్ చేసినట్టు, 3వ ప్రపంచ యుద్ధం మనం చేస్తున్నాం ఇప్పుడు. ఎందుకు చేస్తున్నామంటే ఫస్ట్ ఆర్థికంగా వెనకబడి ఉన్నాం, భారతదేశం ఆర్థికంగా వెనకబడి ఉంది. 2 తెలుగు రాష్ట్రాలు ఆర్థికంగా వెనకబడి ఉన్నాయి. ఇలాంటి టైంలో కూడా నిన్న ఒక సపరేట్ ఫ్లైట్ సౌత్ కొరియాకి పంపించి COVID-19 ర్యాపిడ్గా, అంటే ఇప్పుడు మనం టెస్ట్ చేసామనుకోండి 3 రోజుల తర్వాత రిపోర్ట్ వస్తుంది. కానీ నిన్నటి నుంచి ఏం జరుగుతుంది, 10 నిమిషాల్లో రిపోర్ట్ డిస్పాచ్ అయిపోతుంది. సో దానివల్ల తరచుగా వేగంగా మనము ఏ పేషెంట్ COVID-19 ఉన్నారు, ఏ పేషెంట్ COVID-19 లేరు,
కోవిడ్-19 ఉన్న పేషెంట్స్ని ఐసోలేషన్ వార్డుకి పంపిస్తున్నాము, కోవిడ్-19 సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని క్వారంటైన్కి పంపిస్తున్నాము. సో ఇంత వేగంగా ఎఫెక్టివ్గా చేస్తున్నారంటే అది గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా వైద్యులు చేయలేరు కదా. సో ఈ విధంగా వెంటనే వేగంగా అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావటము, స్టేట్ గవర్నమెంట్ ఆ ఫండ్స్ రిసీవ్ చేసుకున్న ఫండ్స్ని వెంటనే వైద్య రంగానికి షిఫ్ట్ చేసుకోవటము. ఇన్ ఏ స్పాన్ ఆఫ్ ఫ్యూ డేస్లో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ రంగం సిద్ధం చేయటం కానీ, వెంటిలేటర్స్ తయారు చేయటం కానీ, పీపీఈ కిట్స్ రెడీ చేయటం కానీ. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్స్లో పీపీఈ కిట్స్ రెడీగా ఉన్నాయి, N95 మాస్కులు రెడీగా ఉన్నాయి. అలానే రీసెంట్గా సౌత్ కొరియా నుంచి ఫ్లైట్స్ దిగుమతి చేసుకొని అక్కడ ఉన్న కిట్స్ అన్నీ రెడీ చేసుకొని విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 10 to 15 minutes టెస్ట్ పాజిటివ్ నెగటివ్ అని తెలుసుకునే సిచ్యువేషన్కి వచ్చామంటే అంతకంటే ఏం చెప్పాలి ఇంకా. సో అన్ని గవర్నమెంట్స్ ఆల్ ఓవర్ ఉన్న 29 స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో వివిధ పార్టీస్ ఉన్నా కూడా అన్ని ఒక పార్టీగా పనిచేయటం ఈ హెల్త్ కేర్ ఎమర్జెన్సీలో వీ షుడ్ హ్యాట్స్ ఆఫ్. ప్రతి పార్టీకి మనం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వన్ మ్యాన్ విషన్, తను ఏం చెప్తున్నారో ఉన్న అన్ని పార్టీస్ ఏకీభవిస్తున్నాయి. సో దాన్ని బట్టి ఏంటంటే ఇది ఒక హెల్త్ కేర్ ఎమర్జెన్సీ. అన్ని పార్టీస్ ఏం చెప్తున్నాయి, లాక్డౌన్, జాగ్రత్తగా ఉండండి, క్షేమంగా ఉండండి, ఇంట్లోనే ఉండండి, ఈ విధంగా కరోనాను అరికడుతున్నారు. ఓకే సార్, మరి రెడ్ జోన్గా గుర్తించిన ప్రాంతాల్లో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఫస్ట్, రెడ్ జోన్ అంటే ఏంటి? దాదాపు 40 పాజిటివ్ కేసెస్ ఉన్న జోన్ని రెడ్ జోన్గా గుర్తిస్తున్నారు. సో రెడ్ జోన్ అంటేనే హై అలర్ట్ ఉన్న ఏరియాస్లో గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులన్నీ ఇంటి దగ్గరికి వస్తున్నాయి. సో అలాంటప్పుడు వాళ్ళు ఇంటికే పరిమితం అయి ఉండాలి, బయటికి రాకూడదు. ఎందుకు? ట్రాన్స్మిషన్ ఆఫ్ ద జోన్ అంటే వ్యాధి సోకే లక్షణాలు హై రిస్క్. సో అలాంటి టైంలో ఈ మనుషులు ఎవరు బయటికి రాకుండా వాళ్ళ ఇళ్లలోనే ఉండి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీ అవుతున్నప్పుడు మీరెందుకు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఏం లేదు కదా. నిత్యావసర వస్తువులు అన్నీ ఇళ్ళకి వస్తున్నాయి, పాలు నుంచి కూరగాయలు దాకా, రైస్ అన్నీ, ఈవెన్ రేషన్ అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే ఉన్నాయి. బ్యాంక్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈవెన్ మెడిసిన్స్, మీకు తెలుసో తెలియదో, రెడ్ జోన్ దగ్గర ఎంట్రన్స్లోనే ఒక అంబులెన్స్, 5 వైద్య సిబ్బంది, డాక్టర్స్, పోలీస్ కానిస్టేబుల్స్, డిపార్ట్మెంట్లో ఉన్న ఒక ఎస్ఐని అక్కడ పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఆ 5 డాక్టర్స్ అక్కడ ఉంటున్నారు. అది చేయి దాటిపోతే దాని దగ్గర ఉన్న అంబులెన్స్, దగ్గర ఉన్న హాస్పిటల్ ఫోన్ చేసి అంబులెన్స్ వేగంగా వస్తుంది. సో ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 5 minutes ఎంత ఎమర్జెన్సీ అయినా అడ్రస్ చేసుకుంటున్నారు. సో ఎటువంటి అవసరాలకైనా బయటికి రాకుండా అన్నీ ఇంటికే వస్తున్నాయి. కాబట్టి ఈ రెడ్ జోన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇళ్ళకే పరిమితం అయితే మనం కోవిడ్-19 అరికట్టవచ్చు. ఓకే డాక్టర్ గారు, మరి కరోనా వైరస్ జీవనకాలం ఎంత? మరి ఇందాక చెప్పినట్టేనమ్మా, ఇనిషియల్ ఫేజ్ 5 రోజుల నుంచి 7 రోజులు. ఆ లోపల రికవరీ అయితే పేషెంట్ అదృష్టవంతుడు. ఇంకా సెకండ్ స్టేజ్ 14 days లోపల 90% ఆఫ్ ద పీపుల్ రికవర్. ఎవరు రికవర్ అవ్వకుండా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటే ఒకవేళ వయసు ఎక్కువ 60 years అబోవ్ వాళ్ళల్లో ప్రోగ్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సపోజ్ పేషెంట్కి షుగర్ ఉంది, దానివల్ల ఏమవుతుంది, ఎదురు పోరాడే శక్తి తక్కువ ఉంటుంది. సో దానివల్ల ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళలో కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటాయి. హెచ్ఐవి అంటే మీకు తెలిసిందే, ఇమ్యూనిటీ తక్కువ. సో వీళ్ళల్లో మటుకే ఇది 14 days తర్వాత దాటుకునే అవకాశం ఉంది. మిగతా 90% ఆఫ్ ద పేషెంట్స్ 14 days లోపలే రికవర్ అయిపోతారు. ఓకే డాక్టర్ గారు, మరి వైరస్ మనుషుల ద్వారానే కాకుండా జంతువుల ద్వారా కూడా స్ప్రెడ్ అవుతుందని వార్తలు వింటున్నాం కదా, మరి ఇది ఎంతవరకు సత్యం? కోవిడ్-19 అన్లైక్లీ, కానీ కరోనా వైరసెస్ ఆ ఫ్యామిలీలో ఉన్న వైరసెస్ అయితే అటు ఎనిమల్స్ నుంచి ఇటు మనుషులకి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కోవిడ్-19 మటుకి ప్రైమరీ టు సెకండరీ కాంటాక్ట్స్ ఎక్కువ. ఇది మనిషి నుంచి మనిషికే. అండ్ దేర్ ఆర్ రిపోర్ట్స్, జంతువుల నుంచి వచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి.
కానీ అంత కంటాజియస్గా లేదు. సో దాని గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే డాక్టర్ గారు, మరి భౌతిక దూరం సోషల్ డిస్టెన్స్ పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ చెప్తున్నట్టు అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్స్ కానీ సోషల్ డిస్టెన్స్ ఇది ఒక కొత్త పదం. ఇప్పుడు కోవిడ్-19 తర్వాత జనాలలో తెలిసిన ఒక పెద్ద పేరనే చెప్పుకోవచ్చు. సోషల్ డిస్టెన్స్ ఏం చేస్తుందంటే ఒక మనిషికి ఇంకో మనిషికి 1 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటున్నారు. ఎందుకంటే కోవిడ్-19 గాలిలో సోకదు. ఒక మనిషి తను తుమ్మితే లేదా దగ్గితే ఆ డ్రాప్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం వేళ్ళతో ముట్టడం కానీ లేదా మన డ్రెస్కి అంటుకోవటం వల్ల మనం అది పొరపాటున మన ముట్టు దగ్గర లేదా నోట్ దగ్గర కళ్ళ దగ్గర అలా చేసేటప్పుడు ట్రాన్స్మిట్ అవుతాయి. ఎందుకు ఇది గాలిలో సోకదంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం వల్ల. ఒకవేళ మీరు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా ఇలా ఇంత క్లోజ్గా ఉంటే ఏమవుతుందంటే అది గాలిలో కూడా సోకే పాసిబిలిటీస్ ఉన్నాయి. గాలిలో సోకితే మట్టి అంతకంటే డేంజరస్ వేరే ఏది లేదు. అందుకే ఆ 1 మీటర్ సోషల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేయమంటున్నారు. ఆ 1 మీటర్ వల్ల ఎయిర్ త్రూ గాలిలో సోకే ప్రమాదం మనం అరికట్టవచ్చు. సో దానివల్ల ఆ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటున్నారు తప్ప వేరే ఏమీ లేదు. ఇది మన మంచి కోసం. ఓకే డాక్టర్ గారు, మరి ఎలాంటి మాస్కులు ధరించాలి, మరి నాణ్యతలో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? మాస్కులు 3 రకాలమ్మా. ఒకటి క్లాత్ మాస్క్, ఇంకోటి సర్జికల్ మాస్క్, మూడోది ఇప్పుడు మనం వేసుకున్నాం కదా ఇది N95 మాస్క్. ఈ N95 మాస్క్ దీని ఖరీదు దాదాపు 230 రూపీస్ అవుతుంది. ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ పోస్ట్ ఇది కోవిడ్-19 వల్ల రేట్స్ పెరిగాయి కాబట్టి ఇది 230 రూపీస్. ఇది 95% ప్యూరిటీ ఉంటుంది. ఒక మనిషి ఒక పేషెంట్ మన దగ్గర తుమ్మినా దగ్గినా ఆ టైనీ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో ఈ N95 మాస్క్ 95 to 98% వాటిని కంటామినేట్ చేసేస్తుంది. అంటే ఏమవుతుంది, అరికడుతుంది. సో దానివల్ల వైద్య సిబ్బంది ఎవరైతే ఈ కోవిడ్-19 పేషెంట్స్కి ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళు వెంటనే N95 మాస్కే వేసుకోవాలి. ఇంకోటి రెండోది సర్జికల్ మాస్క్. సర్జికల్ మాస్క్ అంటే ఈ ప్రైమరీ హెల్త్ కేర్ వర్కర్స్ ఉంటారు కదా, శానిటేషన్ చేసేవాళ్ళు, వాళ్ళు అది ధరించాలి. అది ఎందుకు ధరించాలంటే N95 మాస్క్ అంత ఎఫెక్టివ్ ఉండదు. కాకపోతే N95 95% నుంచి 98% దాకా ఆ టైనీ పార్టికల్స్ని ఆపితే ఈ సర్జికల్ మాస్క్ 90% అరికడుతుంది. మూడోది క్లాత్ మాస్క్. క్లాత్ మాస్క్ ఓన్లీ ప్రివెన్షన్ అంతే, దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. క్లాత్ మాస్క్ వల్ల ఒక పేషెంట్ తుమ్మితే ఆ డ్రాప్లెట్స్ మన రెస్పిరేటరీ ట్రాక్ట్ మన ఊపిరితిత్తులోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అది ఓన్లీ 50 to 60% అరికట్టగలదు. మిగతా 40% మీరు క్షేమంగా ఉండాలి అంటే ఏదో మీ సర్జికల్ మాస్క్ అయినా ధరించాలి, లేదా N95 మాస్క్ అయినా వాడాలి, లేదా 3 లేయర్ మాస్క్ అని ఇంకోటి ఉన్నాయి అదైనా వాడాలి. క్లాత్ పెట్టుకోవటం వల్ల చిన్నవి అరికట్టొచ్చే తప్ప ఎవరైనా తుమ్మినా దగ్గినా ఈజీగా ట్రాన్స్మిట్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. సో 3 రకాల మాస్క్, N95, సర్జికల్ మాస్క్, క్లాత్ మాస్క్. క్లాత్ మాస్క్ నన్ను ఎవరైతే వ్యవసాయం చేసే వాళ్ళకి లేదా పేషెంట్స్కి దగ్గరలో లేని వాళ్ళు లేదా ఏమన్నా బయటికి వెళ్తారు చూసారా ఇంటి నుంచి ఒట్టలు, వాళ్ళ వరకు ధరిస్తే బాగుంటుంది తప్ప ఈ వైద్య రంగంలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు మట్టి వేసుకుంటే సర్జికల్ మాస్క్ లేదా N95 మాస్కే ధరించాలి. ఓకే సార్, మీ విలువైన అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ. చివరిగా ఒక ప్రశ్న, మరి ఈ లాక్డౌన్ కారణంగా చాలామంది రోగులు అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందక ఎంతో ఇబ్బంది పడుతున్నారు కదా, మరి అందరికీ వైద్య సేవలు అందాలంటే ఏం చేయాలి? దగ్గరున్న హాస్పిటల్స్ ఇప్పుడు అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా వరకు ఉన్నాయి. గవర్నమెంటే ఆదుకోవాలనే లేదు, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ లేకపోయినా 108 ఫోన్ చేసినా అక్కడ దాకా వస్తున్నాయి. అండ్ ప్రతి రెడ్ జోన్ దగ్గర వైద్య సిబ్బంది ఉంది. సో లేని ఏరియాస్ లేవు. కాకపోతే అంటే ప్రజలకు కూడా తెలియదు కదా, ఇలా చేయాలి, చేస్తే అంబులెన్స్ వస్తుంది, అది తెలియదు. అండ్ అది అంటే ఎంట్రీ లేదు కూడా. సో దగ్గరున్న ప్రైవేట్ హాస్పిటల్స్కి ఫోన్ చేసి వాళ్ళ అంబులెన్స్ రెస్ట్రిక్షన్ లేదు. ఏ ఏరియాకి కావాలంటే ఆ ఏరియాలోకి ఎంత చిన్న సందైనా అంబులెన్స్ ఎంట్రీ ఉంది.
అండ్ అంబులెన్స్ ఈజ్ ఏ పర్మిసిబుల్ వెహికల్, ఎవరు ఆపరు దాన్ని. సో ఎమ్మటే అంబులెన్స్ని పిలుచుకోవటము, మరీ సీరియస్గా ఉంటే ఒక ప్రైవేట్ డాక్టర్ కూడా వస్తారు అంబులెన్స్లో. ఆ ఆప్షన్ కూడా ఇచ్చారు గవర్నమెంట్ మనకి. ఆ వైద్య సేవలు ఏవైతే ఉన్నాయో అవి పాటించుకొని గుర్తించుకోవాలి తప్ప ఇలాగ వైద్య సిబ్బంది లేదు, లాక్డౌన్లో ఉన్నాం అనుకోవటం అనేది చాలా దురదృష్టకరం. కరోనా వైరస్ను తరిమి కొట్టాలంటే ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని, వైద్యుల సలహాలతో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ స్వీయ నియంత్రణ పాటించి ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవాలని సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వెంకటేష్ పొట్రు తెలియజేస్తున్నారు. మరి ప్రజానికం కూడా వారు చెప్పిన విషయాలను పాటించాలని కోరుతుంది సత్య న్యూస్ ఛానల్. మరో హెల్త్ కేర్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్టే ట్యూన్డ్ సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.